నమస్తే, వెల్కమ్ టు ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. నమస్కారం సార్. నమస్తే అండి. ఏంటి సార్, ఎన్నికలు ముగిసిన ఆరోపణలు ప్రత్యారోపణలు మాత్రం ఆగటం లేదు ఎక్కడ. వైపు టీడీపీ మీద వైసీపీ టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఓటమి భయం పట్టుకుంది కాబట్టి దాన్ని ఈసీ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలు చెప్తున్నారు వైసీపీ వాళ్ళు అసలు ఈసీ గురించి ఏం మాట్లాడట్లా, ఫెయిల్ అయినా కూడా అనేది. ఏంటి సార్, ఈ పరిస్థితులు ఎలా చూడాలి? అంటే రాష్ట్రంలో చాలా ఉద్రిక్తంగా వివాదాస్పదంగా జరిగిన ఎన్నికల ప్రక్రియ కొనసాగింపు. అంటే కథ ఎలా ఉంటుందో ముగింపు కూడా అలాగే ఉంటుంది కదా. ఇంకా ముగింపు ఏమో వెలువడలేదు. ఇది ప్రీ క్లైమాక్స్లో లాగా మనం ఉన్నాం. ఫలితాలు వస్తే అప్పటికి అది అయిపోతుంది. ఆ లోపల కూడా వీళ్ళు ఖాళీగా ఉండదలుచుకోలేదు. ఇది రాష్ట్రంలో ఉన్న ఉద్రిక్త వాతావరణాన్ని తెలియజేస్తుంది. రెండవది వాళ్ళ ప్రయోజనాలు ఉన్నాయి. ఇక్కడ థ్రోయింగ్ అవే బేబీ విత్ వాటర్ అంటారు. అంటే పురిటి నీళ్ళతో పాటు బిడ్డను కూడా పడేయటం అని. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీద ఉన్న రాజకీయ విమర్శలు చేయటం వేరు, లేదా కోపం కూడా ఉండొచ్చు, వ్యతిరేకత ఉండొచ్చు, అలాగే వైసీపీ మీద ఉండొచ్చు. కానీ వాస్తవాలుగా చూడాలి కదా. పోలింగ్ రోజున అనేక అనౌచిత్యాలు, అనేక అసంబద్ధాలు జరిగాయి. విపరీతమైన ఆలస్యమైంది. ఓటర్లు గంటల తరబడి నిలిపివేయబడ్డారు. అంశమైనవి రీప్లేస్ చేసాం, ఇవి కూడా కొన్ని రీప్లేస్ చేసామని చెప్పారు. ఇలాంటి నేపథ్యంలో అసలు ఏమీ సమస్య లేదని చెప్పడము సమంజసం కాదు. వీటికి ఎందుకు సిద్ధం కాలేదు ఎన్నికల సంఘం అని. ఇప్పుడు ఈరోజు నేను వాచ్ అవుతున్నాను, 30% అక్కడ రిజర్వ్లో ఉన్నాయి. రిజర్వ్లో ఉన్నప్పుడు మరి ఎందుకు తెచ్చిపెట్టలేదు కూడా మనకు తెలియదు. కాబట్టి ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ కానీ ఇంకొకరు కానీ, తెలుగుదేశమే కాదు కదా, కమ్యూనిస్టులు అన్నారు, పవన్ కళ్యాణ్ కూడా 10% పనిచేయలేదన్నారు. ఎంత శాతం అనేది పక్కన పెడితే 1 నుంచి 2% వరకు పనిచేయలేదని ఎన్నికల సంఘం కూడా ఒప్పుకుంటుంది. మరి అదేం చిన్న సంఖ్య కాదు కదా. ఇంత హోరాహోరీగా ప్రతి ఓటు లెక్కకు వచ్చేటప్పుడు మీరు ఏ లెక్కలో రాత్రి దాకా చేశారు? దానికి అనేక చోట్ల వస్తున్న పొరపాట్లకి ఏం చెప్తున్నారు? కాబట్టి సమగ్రమైన సమాధానం, సమీక్ష ఇంతవరకు ఎన్నికల సంఘం నుంచి రాలేదు. కాబట్టి ఎన్నికల సంఘం మీద ఫిర్యాదు చేయడానికి పూర్తిగా అవకాశం ఉంది. రెండోది, ఈవీఎంల మీద ఫిర్యాదు ఇప్పటిది కాదు, అది ఎప్పటి నుంచో ఉంది. అది ఎన్నికలకు ముందే ఉంది. సుప్రీంకోర్టు కూడా లెక్క పెట్టాలని చెప్పింది. ఇన్ని అవకతవకలు జరిగాయి కాబట్టి మేము మళ్ళీ ఈవీఎంలను ప్రశ్నిస్తున్నామని చెప్పి పార్టీలు అంటున్నాయి. అలా అనడం తప్పు కాదు కదా. ప్రజాస్వామికంగా వాళ్ళు దాని మీద ఆందోళన చేస్తున్నప్పుడు దాన్ని ఏదో పదే ఓటమి వేరు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, ఎవరి లెక్కలు ఎంత అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఊహల్లో వాళ్ళు ఉండొచ్చు, లేదా వాళ్ళ సర్వేలను బట్టి వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ అసలు ఎన్నికల సంఘము జరిగిన పొరపాట్లు వాటి గురించి అసలు మాట్లాడకూడదు అంటాం. అది ప్రజాస్వామికం కాదు. ఎందుకంటే సరైన ప్రభుత్వం రావాలంటే ప్రజల తీర్పు సరిగ్గా ప్రతిబింబించాలి. అంటే ఎన్నికలు సక్రమంగా జరగాలి. అది మొదటి మెట్టు. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం వైసీపీ సమస్యలాగా దీన్ని చూడటం సమంజసం కాదు. ఇంకోటి, కేటీఆర్ గారు కూడా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన కూడా ఈవీఎంలో 2014లో బాగా చేశాయి, 2009లో చేశాయి, ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు. నాకు తెలిసి కేటీఆర్ జాగ్రత్తగానే మాట్లాడతారు. కానీ ఈ విషయంలో మటుకు ఆయన కొంచెం చంద్రబాబు నాటకీయత ఎక్కువైపోయింది. అందులో ఏం సందేహం లేదు. కానీ ఆ నాటకీయతతో పాటు దాంట్లో కొంత వాస్తవికత కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్న సమస్య, ఈ సమస్యను కూడా చూడకుండా టీఆర్ఎస్ యువనేత అసలు ఏమీ అంతా గగ్గోలు పెడుతున్నారంటాం సరికాదు. రేపు టీఆర్ఎస్ కూడా ఇలాంటి సమస్య ఎదుర్కోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ బేసిక్గా ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారు. అంటే కేంద్రంలో ఉండి పెత్తనం చేయటువంటి ప్రజల్లో మేము ఉన్నప్పుడు అన్నది ముఖ్యమైన సమస్య. రేపు కేంద్రంలో ఎవరుంటే వాళ్ళు ఎన్నికల సంఘాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని కొన్ని చెలగాటమాడే పరిస్థితి ఉంది. పశ్చిమ బెంగాల్లో జ్యోతిబాసు లాంటి ఆయన ఎన్నికల నుంచి విరమించుకున్నాడు 1971-72లో ఇందిరాగాంధీ సైన్యాన్ని దింపితే. అందుకని ఎన్నికల సంఘం మీద ఫిర్యాదులు ఇప్పటివి కాదు, ఇక్కడ ఉన్నాయి. అసలు ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఎన్నికలు కూడా రద్దు చేసేస్తుంటారు. అది అప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితిని బట్టి. కాబట్టి ఈ చర్చ చాలా అవసరమైందే. చంద్రబాబు నిన్న వెళ్ళి పెట్టాడంటే వాళ్ళు ఏమంటారు, మేము ఓటమి భయంతో ఇవి చేయడం లేదు, మేము గెలిచాము, కానీ దేశం కోసం ఇదంతా చేస్తున్నాం అంటారు. అది కూడా కొంచెం ఎక్కువగా చెప్పడమే. కానీ సమస్య ఒకటి ఉంది, దాని మీద వాళ్ళు ఎక్కువగా సాగిస్తున్నారు. అన్ని పార్టీలు కూడా, కాంగ్రెస్, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు కూడా వచ్చాయి. కాబట్టి మళ్ళీ వాళ్ళు 50% లెక్కించాలని అడిగారు. ఎన్నికల సంఘం దీని గురించి స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మనం సమస్యను గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఆసక్తికరమైనది ఏంటంటే త్రిపుర, బెంగాల్ కూడా, ఇవి రెండు వామపక్షాలకు ఒకప్పుడు కంచుకోవట్లు. ఈ రెండు చోట్ల, ఒక చోట బీజేపీ, ఒక చోట తృణమూల్ తిష్ట వేసాయి. ఇవి రెండు కూడా వాళ్ళు వాస్తవానికి అనుకూలంగా ఉన్నాయి, పైకి మాత్రమే విమర్శించుకుంటాయి అనేది సిపిఎం విమర్శ.
త్రిపురలో కూడా ఓటర్లను, త్రిపురలో ఉన్నదే 2 సీట్లు, 2 దఫాలుగా పోలింగ్ జరుపుతున్నారు. చిన్న రాష్ట్రం అది. అంటే ప్రతిదీ సందేహమే. అక్కడ 7 గంటలకే వచ్చిన ఓటర్లను బయటికి పంపించేశారు, ఇలాంటి ఫిర్యాదులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు సిపిఎం ప్రతినిధి వర్గం కూడా ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్తుంది. ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా ఇలాంటి ఫిర్యాదులు చేయొచ్చు. గతంలో బీజేపీ చేసింది కదా. ఇప్పుడు చంద్రబాబు మీద ఇంత దాడి చేస్తున్న జీవీఎల్ నరసింహారావు పుస్తకం రాశారు కదా. నేను రాశాను కానీ వీవీప్యాట్లు రావడంతో నేను ఆపేశానని చెప్తున్నారు. వీవీప్యాట్లు అనేవి వెరిఫికేషన్కు మాత్రమే ఉపయోగపడతాయి. ఆ క్షణంలో మీరు వేసిన ఓటు మీరు వేసిన పార్టీకి పడిందా లేదా అక్కడ కనిపిస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది, ముందేం జరిగింది, అది కదా సమస్య. ఇక్కడ ముందేం జరిగింది, తర్వాత ఏం జరుగుతుంది సమస్య. కాబట్టి వీవీప్యాట్లతో సకల సమస్యలు పరిష్కారం అయిపోయినాయి సరికాదు. అది ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తుంది అదే 50% వీవీప్యాట్లని లెక్కించండి. వీవీప్యాట్లు అనేది ప్రవేశపెట్టినప్పుడు దానికి తగినటువంటి ఉండాలి కదా అనేది, రిజల్ట్ కనిపించాలి కదా అనేది. అప్పటికప్పుడు మేము ఎవరికి ఓటు వేసామనేది తెలుసుకునేది ఒకటైతే ఖచ్చితంగా 50% లెక్కించాలంటున్నారు. అంటే చంద్రబాబు ఏమో మొత్తంగా అసలు తుండు తుపాకి లేపేసినట్టుగా ఇదంతా తీసేసి బ్యాలెట్కి వెళ్ళాలని ఆయన అడుగుతున్నారు. అన్ని ప్రతిపక్షాలు అడగట్లేదు. గతంలో వీళ్ళు 50% వీవీప్యాట్లు లెక్కించండి అన్నారు. దానివల్ల దాని విశ్వసనీయత కూడా పెరుగుతుంది కదా. అది అలాగే ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది కదా. కాబట్టి 50% కాదు, ఒక్కొక్క సీటుకు 5 లెక్కించమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 5 కాదు 10, 20 లెక్క పెట్టవచ్చు ఇప్పుడు ఈ ఆందోళన ఫలితంగా. దీన్ని అసలు లెక్కలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఏం లేదు అంతా బాగుంది, ఆల్ ఈజ్ వెల్ విత్ ది వరల్డ్ అని వాదించడం మటుకు అది సమంజసం కదా. అది ప్రజాస్వామికం కూడా కాదు. ఇన్ని ప్రధాన పార్టీలు, పాలక పార్టీలు కూడా ఆందోళన చేస్తున్నప్పుడు, అభ్యంతరాలు చెప్తున్నప్పుడు వాటికి స్పందించడం ఎన్నికల సంఘం యొక్క బాధ్యత. ఎందుకంటే ఎన్నికల సంఘం ఏ ప్రభుత్వానికి, ఏ పార్టీకి ప్రతినిధిగా ఉండేటటువంటి అవకాశం లేదు. పెద్ద పార్టీ కావచ్చు, చిన్న పార్టీ కావచ్చు. మీరు కూడా వెళ్ళి అడగవచ్చు ఒక ఓటర్గా. ఎన్నికల సంఘం ప్రతి ఓటర్కు బాధ్యత వహించాలి కదా. అది ఇక్కడ కీలక అంశం. అంటే ఈసీ స్వయం ప్రతిపత్తి కలిగిన దానిగా దాన్ని క్వశ్చన్ చేసే పరిస్థితి లేకుండా పోవడం, మరోవైపు ఈసీ మీద ఎక్కువగా అనుమానాలు రావడం ఎలా చూడాలంటారు సార్? అంటే జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే కూడా అనుమానాలకు తావిస్తోంది కదా. ఇన్ని సాంకేతికంగా లోపాలు జరిగినా కూడా గతంలో ఓట్లు గల్లంతైనప్పుడు సారీ చెప్పి చేతులు దులిపేసుకున్న పరిస్థితిని మనం చూసాం. ఈసీ స్వయం ప్రతిపత్తి అంటే దాని మీద ఇంకెవరు కూడా పెత్తనం చేయకూడదు. అదే కదా. పార్లమెంట్ కానీ, ప్రభుత్వం కానీ, కోర్టులు కానీ, ఎన్నికల ప్రక్రియ నడుస్తున్నప్పుడు అన్నది ఇక్కడ కీలక అంశం. అంతేగాని ఈసీ మీద ఎవరికి ఏం విమర్శలు ఉండకూడదని చెప్పడానికి లేదు. అన్ని వ్యవస్థలకు కూడా రాజ్యాంగం అనేది సుప్రీం అండి. ప్రతి వాళ్ళు కూడా రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది. రాజ్యాంగ స్ఫూర్తి ఏంటి అనేది సుప్రీంకోర్టు దాన్ని నిర్వచిస్తానని సుప్రీంకోర్టే ఒక దశలో చెప్పింది. కాబట్టి ఎన్నికల సంఘం మీద ఫిర్యాదులు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి, అనేక రాష్ట్రాల్లో అనేక దశల్లో ఉన్నాయి. వాళ్ళు సవరించుకున్నవి ఉన్నాయి. మొన్న మీరు చెప్పినట్టుగా క్షమాపణలు ఎందుకు చెప్పారు, తప్పు జరిగిందనే కదా. మధ్యాహ్నం వరకు కొంత సరిగ్గా జరగలేదని గోపాలకృష్ణ ద్వివేది కూడా మొన్న ఒక దశలో మీడియాతో చెప్పారు కదా. ఇలాంటివన్నీ ఫిర్యాదు చేయకుండా ఎలా ఉంటారు? అంటే ఎన్నికల సంఘం ఏం చేస్తే అది ఊరుకుంటారా? కాబట్టి ఫిర్యాదు చేయడానికి, కోర్టులో సవాల్ చేయడానికి, సభలు పెట్టి ఒక వాదన వినిపించడానికి పూర్తి అధికారం, బాధ్యత కూడా ప్రతిపక్షాల మీద ఉంది. ప్రతిపక్షాలు అంటే కూడా శాశ్వతం కాదు. ఈరోజు మీరు ప్రతిపక్షంలో ఉండొచ్చు, రేపు నేను ప్రతిపక్షంలో ఉండొచ్చు. అందుకని అయితే రాజకీయ పార్టీలకు కూడా ఒక స్టాండర్డ్ ఉండాలి. వాళ్ళు గెలిస్తే ఒక విధంగా, ఓడిపోతే ఒక విధంగా చేయకూడదు. ఇప్పుడు సిపిఎం ఉంది ఉదాహరణకు, ప్రతిసారి వాళ్ళు కొంత దీని మీద సందేహాన్ని పూర్తి చేయాలంటున్నారు. ఎన్నికల సంఘం సవాల్ చేసింది కొంతకాలం కదా, మీరు వచ్చి లోపాలు ఉన్నాయని చూపించండి అని. ఏ పార్టీ సాంకేతిక నిపుణులను పంపలేదు. ఒక సిపిఎం మటుకు ప్రతినిధులను పంపింది. వాళ్ళు ఒక 2 గంటల్లో చర్చించి వచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం ఏం చేస్తుంది, వీళ్ళు ప్రతినిధి వర్గాన్ని తీసిపోతే మేము కలుసుకుంటామన్నారు. వీళ్ళు హరిప్రసాద్ అనే నిపుణుని తీసిపోయారు. 2010లో ఈ హరిప్రసాద్కు మాకు జగడం జరిగింది. ఈయన ఈవీఎంను దొంగిలించాలని చెప్పి ఈయన మీద కేసు ఉంది. కాబట్టి మేము ఆయనతో చర్చల్లో పాల్గొనమని ఎన్నికల సంఘం తిరస్కరించింది కదా. ఇప్పుడు ఏం చేయాలి తెలుగుదేశం పార్టీ? బాధ్యత కలిగిన పార్టీగా ఆ చర్చ కొనసాగించడానికి ఇంకెవరినైనా రీప్లేస్ చేయాలి. అంతేగాని హరిప్రసాద్ మీదే ఆధారపడి, అంటే ఈ భారతదేశంలో ఉన్న ఎన్నికల వ్యవస్థ, ఈవీఎంలు మొత్తం హరిప్రసాద్ అనే ఒక వ్యక్తి అక్కడ ఉంటాడా లేదా దాని మీద ఆధారపడి అంటే అది కూడా వాదనకు నిలబడదు కదా. హరిప్రసాద్ గారు కావాలంటే తన కొంచెం తగ్గించుకొని వేరే వాళ్ళకి అది నేర్పించాలి. ఆ ప్రశ్నలు చెప్పాలి, అక్కడ సమస్యలు సవాళ్ళు ఏంటో వాళ్ళకి తెలియజెప్పాలి. సాంకేతిక నైపుణ్యం ఒక్కరికే ఉండదు కదా. కాబట్టి తెలుగుదేశం కూడా ఇక్కడ హరిప్రసాద్ విషయంలో దాన్ని మళ్ళీ ఒక రెండో సమస్యగా మార్చడం కాకుండా ఎన్నికల సంఘం
మీరు ఈవీఎంల గురించి రండి అని అడిగింది కాబట్టి తగిన పద్ధతిలో వెళ్ళి చర్చించడానికి పూర్తి అవకాశం ఉంది. కానీ నేను అనేది ఒకటే, కేటీఆర్ అయినా జగన్ అయినా వైసీపీ అయినా ఎవరైనా ఈవీఎంలకు సంబంధించిన సమస్య దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చకు తెలుగు రాష్ట్రాలు ఏం మినహాయింపు కాదు అని గుర్తించాలి. మొన్న ఏపీ ఎన్నికల్లో తప్పకుండా ఓటింగ్ ఆలస్యం కావడము, నిలిపేయడం ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. తెలంగాణ ఎన్నికల్లో ఓటర్ల తొలగింపుకు సంబంధించి క్షమాపణ చెప్పిన ఉదంతం ఉంది. కాబట్టి రెండు రాష్ట్రాల్లో రెండు చేదు అంశాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి వీటికి సంజాయిషి చెప్పాల్సిన బాధ్యత, సరిదిద్దాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది. ఇదే ఎన్నికలకు సంబంధించి అటు బెంగాల్ కావచ్చు, త్రిపుర విషయంలో కావచ్చు, సిపిఎం జాతీయ ప్రతినిధులు, జాతీయ నేతలందరూ కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవబోతున్నారు కదా. సో అంటే సిపిఎం స్టాండ్ ఎందుకు ఎలా ఉంటుందనుకోవచ్చు ఈ విషయం? సిపిఎం ఇప్పుడు కాదండి, 1972లో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా లెఫ్ట్ ఫ్రంట్ పదే గెలుస్తుంది అంటే మీరు సైన్యాన్ని పంపించి చేసుకున్నారని సిపిఎం ఫిర్యాదు ఇది వరకు కూడా ఉంది. అలాగే 77లో ఆమె తిరిగి వచ్చిన తర్వాత 80లో ఇందిరాగాంధీ గర్వాలని అక్కడ ఉప ఎన్నిక కోసం బహుగుణ హేమవతి నందన్ బహుగుణ పోటీ చేస్తుంటే రాత్రి నిలిపేశారు. అప్పుడు కూడా ప్రతిపక్షాలన్నీ ఫిర్యాదు చేసి మొన్న కూడా ఎన్నికల తేదీలు నిర్ణయించడం వీటన్నిటిలో ఈసీ పక్షపాతంగా ఉందనే విమర్శలు దేశమంతా కూడా వచ్చాయి. గుజరాత్ తేదీ మటుకు ఆలస్యంగా నిర్ణయించారని. కాబట్టి ఎన్నికల సంఘం మీద తగుమాత్రం ఫిర్యాదులు ఉన్నాయి. చాలామంది అంటుంటారు సెషన్ ఉన్నప్పుడు ఇదంతా ఉండేది కాదని. సెషన్ మీద కూడా ఫిర్యాదులు ఉండేవి. ఎవరు రాజ్యాంగానికి లోబడి ఉండాలి తప్ప ఎవరు విమర్శకు అతీతం కాదండి. ఆ విషయం స్పష్టంగా గుర్తించాలి. ఎన్నికల సంఘం ఆ మాటకు వస్తే ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంటే బాండ్లు సరైనవే, వీటి వల్ల పారదర్శకత పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది కేకే వేణుగోపాల్ మాట్లాడుతుంటే ఈ బాండ్ల వల్ల ప్రమాదం జరుగుతుందని ఎన్నికల సంఘం న్యాయవాది చెప్పారు. అంటే కేంద్రమో ఎన్నికల సంఘం ఇక్కడ ఘర్షణ పడుతున్నట్టే కదా. కాబట్టి దీనికి అలాగే ఇప్పుడు బాల్కోట్ సైనిక స్థావరాలు ఇవన్నీ ప్రస్తావించకూడదని ఎన్నికల సంఘం చెప్తూ ఉంటే ప్రధానమంత్రి గారు ప్రతి చోట ఇప్పటికి కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఈరోజు కూడా మాట్లాడుతున్నారు. ఆయన మీద ఏం చర్య తీసుకున్నారా? ఒక్కరోజనే నిలిపేశారా? ఏం లేదే. మరి దానికి ఏమన్నా ఎన్నికల సంఘాన్ని ఎవరు అగౌరవపరుస్తున్నట్టు? వాళ్ళేమో ప్రశ్నించి వెళ్ళి ప్రతిపక్షాలు విజ్ఞప్తి మాత్రమే చేస్తున్నాయి, కోరుతున్నాయి కోర్టులో. కానీ ప్రధానమంత్రి ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను ప్రత్యక్షంగా ఉల్లంఘించి ప్రతి చోట నిన్న ఏమంటున్నారు ఆయన నిన్న మఫ్తీలు అబ్దుల్లాలు అని అనడంలో ఏమి సంకేతం ఇస్తున్నారో ఈ దేశానికి ఎవరికి అర్థం కదా. అమాయకుడు ఆ దేశంలో ప్రజలు. మరి ఆ మఫ్తీ ఆమెతోనే మీరు అంతకుముందు కలిపి మిశ్రమ ప్రభుత్వం నడిపించారు కదా. కాబట్టి బీజేపీ ఆ పార్టీ ప్రధానమంత్రి ఏం చేసినా దాన్ని ఏమీ ఎన్నికల సంఘం అడగక్కర్లేదు. లేదు ఎన్నికల సంఘం దాన్ని వాళ్ళు బేఖాతరు చేసినా దాని మీద వీళ్ళకి ఏం విమర్శ లేదు. ఎందుకని కేటీఆర్ గారు కానీ వైసీపీ కానీ ఎందుకని ఈ విషయంలో ప్రధాని విమర్శించట్లేదు? సైనిక చర్యల్ని ఉపయోగించుకుందాం అనుకోవడం ఏంటి? అసలు రాజకీయంగా ఉపయోగించుకుందాం అనుకోవడం, అది కూడా యోగి ఆదిత్యనాథ్ లాంటి ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు ప్రస్తావించడం, స్వయంగా మీరు అన్నట్లు ప్రధానమంత్రి మోదీ ప్రస్తావించడం. ఇప్పుడు ఎన్నికల సంఘం యొక్క పనులు బాగాలేవని 65 మంది ఐఏఎస్లు వీళ్ళందరూ ఉత్తర్వులు రాశారు. అవును. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చీఫ్ సెక్రటరీని ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు బాగాలేదని 16 మంది ఐఏఎస్లు ఉత్తరాలు రాశారని వీళ్ళందరూ ప్రముఖంగా చెప్పారు. కానీ 150 మంది మాజీ సైనిక అధికారులు రోడిగ్రస్, రామ్దాసు లాంటి, విష్ణు మోహన్ భగవత్ లాంటి వాళ్ళు ఇదివరకు త్రివిధ దళాలకు అధిపతులుగా పనిచేసిన వాళ్ళు కూడా సైన్యం రాజకీయీకరణ జరుగుతుంది, పొలిటికలైజేషను, ఇది మంచిది కాదు దేశానికి, ఆపండి అని రాష్ట్రపతికి 150 మంది మాజీ సైనిక అధికారులు వీరయోధులు ఫిర్యాదు చేశారు. దాని మీద ఏం స్పందన లేదా? రాష్ట్రపతి స్పందించరు, ఎన్నికల సంఘం స్పందించదు, ప్రధానమంత్రి అసలు పట్టించుకోరు. ఇంకేముందండి అంటే ఇక్కడ నాట్ ఓన్లీ దే ఆర్ అండర్మైనింగ్ సివిల్ సొసైటీ చెప్పింది, పొలిటికల్ సిస్టంలో ఉన్న అపోజిషన్ పార్టీస్ చెప్పాయి, అల్టిమేట్గా ఆర్మీకి సంబంధించిన మాజీ ఉన్నతాధికారులుగా పనిచేసిన ప్రతినిధులు చెప్పారు. ఎట్ దెర్ ఈజ్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఈ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించక ఏం చేయాల్సి వస్తుంది? ఎవరైనా ఆలోచించాలి. ఇది బహుశా నేను అనుకోవటం ఇది ఎన్నికల ప్రక్రియ మొదటి దశ. ఎవరైనా దాని నుంచి గుణపాఠాలు నేర్చుకొని మిగతా దశల్లో సక్రమంగా జరిగేట్టు చూసుకుంటే చాలా మంచిది తప్ప దాన్ని వదిలేసి ఈ చర్చను ఏపీకి అదే టీడీపీ వైసీపీలకు పరిమితం చేస్తే మటుకు చాలా నష్టం జరుగుతుంది. అది మంచిది కదా. ఇదే విషయం ఈ పోరాటం కొనసాగుతుంది. వైసీపీ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత మాకు 130 సీట్లు వస్తాయని వాళ్ళు
టీడీపీ మాకు 130 సీట్లు వస్తాయని, మొత్తం మీద 175 సీట్లే ఉన్నాయి ఇక్కడ. అందుకనే కదా ఒక 500 పెంచుంటే ముందే ఏ సమస్య అలాగే ఓ ముగ్గురు ముఖ్యమంత్రులు ఒక్కో రాష్ట్రానికి. అప్పుడు ఈ విషయంలో ఏంటంటే మామూలుగా పార్టీలు గెలిచాక మేము గెలుస్తాము, వాళ్ళు ఓటమి భయం ఇలా అనడం సహజమే. కానీ అది కూడా కొంచెం శృతి మించిన చెప్పుకోవడం జరుగుతుంది. ఆధిపత్య ప్రదర్శన పోలింగ్ అయిన తర్వాత కూడా ఇంకా కొనసాగుతుంది. ఈరోజు కనీసం 60 మంది తెలుగుదేశం నాయకులు చెప్పారు మేము 130 వస్తామని. అటువైపున వైసీపీకి సంబంధించిన వాళ్ళు అయిపోయింది. ఇంకా కేటీఆర్ కూడా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, ఓటమి భయంతో ఇదంతా పక్క ఇది రాష్ట్రం. గతంలో ఇలాగే చెప్పారు, కుదరలేదు. ఇప్పుడు కుదురుతుందా లేదా ఏమవుతుందో మనం ఫలితాలు పెట్టెలు తెచ్చిన తర్వాత మనం చూడొచ్చు. అంతేగాని ఇంకా ఇప్పుడు ఒకటే బాధాకరం ఏమంటే ఎన్నికల ప్రచారానికి ముందు ఒక 2 ఏళ్ల నుంచి ఒక నిందారోపణలు ఇవన్నీ కూడా జరిగాయి. పోలింగ్ అయ్యాకన్నా కొంచెం ఉపశమనం వస్తుందేమో అంటే పోలింగ్ అయ్యాక కూడా ఇది అదే ధోరణి కొనసాగిస్తున్నారు. ఎన్నికల సమస్యలను గుర్తించబోయే వైఎస్ఆర్ పార్టీ కౌంటర్ ఫిర్యాదులతో వాళ్ళు ఢిల్లీకి వెళ్తున్నారు. వాళ్ళు ఫిర్యాదులు వాళ్ళు చేయొచ్చు, తప్పులేదు. కానీ ఈవీఎంలకు సంబంధించి కూడా వాళ్ళు ప్రాతినిధ్యం వహించాలి కదా. నిలబడిన వాళ్ళలో వాళ్ళ ఓటర్లు కూడా ఉంటారు కదా. ఆ సంయమనము, ఆ సమతుల్యత పోతున్నాయి. ఇంకా మాకు 130 అంటే మాకు 150 అని ఎవరు గొప్పలు వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ అంతిమ సత్యం ఎలాగూ ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత తెలుస్తుంది కదా, చూడొచ్చు మనం. తేడాలు వస్తే రావచ్చు, ఆ పార్టీకి ఎక్కువ ఈ పార్టీకి ఎక్కువ రావచ్చు. రెండోది ఎన్నికల ముందు వీళ్ళు మేమిద్దరమే అన్నారు, త్రిముఖ పోటీ అందరు ఉంది అంటున్నా. ఇప్పుడు కూడా మేమిద్దరే అంటారు. ఆ మూడో పార్టీ ఒకటి ఉంది, జనసేన లెఫ్ట్ బీఎస్పీ కూటమి. అదే అడుగుదాం అనుకుంటున్నా. దాని గురించి వీళ్ళు అసలు ఏం మాట్లాడలేదు. కానీ అదే మనం క్షేత్రస్థాయిలోకి వెళ్ళినప్పుడు మీడియాలో విశ్లేషణలు చూసినప్పుడు మటుకు జనసేన ప్రభావం చాలా పనిచేసింది చాలా జిల్లాల్లో అని వీళ్ళే చెప్తారు. అందరూ చెప్తున్నారు. అటువంటి అప్పుడు దాని గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు? చాలా మంది విశ్లేషకులు చెప్తుంది కూడా అదే, కింగ్ మేకర్ కాబోతుందా జనసేన అనే క్వశ్చన్ మార్క్ పెడుతూ వస్తున్నారు. అంటే సరైన సీట్లు వస్తాయా రావా, అసలు ఎవరికైనా మద్దతు ఇస్తారా, ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు అందరు మాట్లాడుకునేది. అంటే ఈ కింగ్ మేకర్ పదాలు నాకు నచ్చవాలి, ఎక్కడో పవన్ కళ్యాణ్ అని చెప్పినట్టున్నారు. ఆ విషయం పక్కన పెడితే నేను ముందు నుంచి చెప్తుంది ఏంటంటే జనసేనకు వచ్చే ఓటింగ్ ఫలితాన్ని చాలా వరకు నిర్ధారిస్తుంది. జనసేనను గురించి వీళ్ళు మాట్లాడకపోయినా సరే, నిన్న ఒక ప్రముఖ పత్రికలో 1/2 పేజీ రాశారు ఎన్నికల మీద. ఎక్కడ జనసేన కూటమి అసలు ప్రస్తావనే లేదు. ఎంతసేపు జగన్ చంద్రబాబు అంటే ఇప్పటికీ పోలింగ్ ముగిసినా కానీ కొంచెం పరిశీలించే వాళ్ళు ఎవరైనా 2-3 విషయాల్లో జనసేన క్రెడిట్ ఇస్తున్నారు. ఒకటి, ఈ ఓటింగ్ పెరిగింది మా కోసం అంటే మా కోసం అని మీరు అనుకుంటున్నారు, కానీ యువతను ఉత్సాహపరచడము అలాగే మహిళలను కొంచెం ఉత్సాహపరచడంలో జనసేన పాత్ర చాలా ఉంది. పవన్ కళ్యాణ్ ప్రభావంతో చాలామంది మామూలుగా రాని వాళ్ళు ఓటింగ్కి వచ్చారు. ఈ పెరిగిందంతా మీ ఖాతాలో వేసుకోకండి, జనసేనకు ఉంటుంది. రెండవది, చాలా వరకు ఆ 2 పార్టీలతో పోలిస్తే జనసేన డబ్బులు పంచడం లాంటి పనులు పెద్దగా చేయలేదు, దాదాపుగా చేయలేదు. అది ఒకటి ఉంది. మూడవది ఏంటంటే వీళ్ళు తెలుగుదేశంతో కుమ్మక్కయ్యారు అని వైసీపీ ఆరోపణలు గుప్పించింది, కానీ వాస్తవంగా తెలుగుదేశంకు వ్యతిరేకమైన ఓట్లు చాలా వరకు జనసేనకు కూడా వచ్చాయి కాబట్టే వైసీపీ మాకు రావచ్చని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందుకని జనసేన మీద వేసింది అది ఒక నిందారోపణ మాత్రమే అయిండొచ్చు అని. ఇప్పుడు నిజంగా వైసీపీకి ఆధిక్యత రావాలి అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం జనసేనకు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తప్పకుండా పడ్డాయి. చాలా చోట్ల 20-30% పడ్డాయి అనే విషయం అందరూ ఈ 3 అంశాలు అందరూ ఒప్పుకుంటున్నారు. 4వ ఆసక్తికరమైనది ఏంటంటే జనసేనను అభిమానించే వాళ్ళు అశేషంగా యువత, ముఖ్యంగా యువత కదా, వాళ్ళెవరు మాకు ఇన్ని వస్తాయి రాకపోతే ఇట్లా దిగాళ్ళు పడినది కనపడదు. ఇప్పటికే మేము ఒక మంచి వాతావరణం తీసుకొని వచ్చాము, ఆరోగ్యకరమైన పోటీ ఏర్పడడానికి దోహదపడిందనే ఒక సంతోషం వాళ్ళలో కనిపిస్తుంది. కొంత టెన్షన్ ఫ్రీ ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. అంతే, వాళ్ళేమీ పెద్ద ఎవరు తిట్టడం లేదు, నిజానికి తగ్గింది వాస్తవంగా అంత ముందుతో పోలిస్తే. అది కూడా ఒక మంచి లక్షణమే. కానీ ఎవరిని ఇప్పుడు మిమ్మల్ని నన్ను మీరు కెమెరా ఇద్దరిని చూస్తూ ఉంటుంది కదా, అట్లాగే రంగంలో ఉన్న ఒక తృతీయ శక్తిని పోలింగ్ తర్వాత కూడా నిరాకరిస్తున్న 2 పార్టీల వీళ్ళది ఏంటి అంటే ఆల్రెడీ ఓటింగ్ చేశారు, ఫలితాలు నిక్షిప్తమైంది, వస్తుంది జరుగుతుంది చూద్దాం. నేను ముఖ్యమంత్రి. ఇప్పుడు తమాషా ఏంటంటే జగన్కు బాగా వ్యామోహం అని ఈరోజు మంత్రి ఉమామహేశ్వరరావు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ముఖ్యమంత్రి మళ్ళీ వస్తాడని మీరు ఆయనే రావాలని మీరు ఎందుకు అంటున్నారు మరి? అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా, వైఎస్ఆర్ పార్టీ కూడా అయిపోయింది 10 రోజుల్లో ముఖ్యమంత్రులు అవుతామంటే ఇక ప్రజల తీర్పు వచ్చే వరకు, పెట్టెలు ఓపెన్ చేసే వరకు మనం ఆగలేమా? కేసీఆర్ గారు గతసారి ఫలితాలు వచ్చిన తర్వాత మాకు వచ్చిన సర్వే ప్రకారం జగన్ అక్కడ అవుతాడు, ఇక్కడ నేను అవుతాడు అన్నారు, కాలేదు.
మరి కాలేదు గతసారి అవి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి కొంచెం సంయమనం పాటించవచ్చు కదా. అంటే సంయమనం అనేది దాదాపు అదృశ్యమైపోయి ఎలా ఇంకా కృత్రిమంగా అయినా ఈ నెల రోజులు ఎలా ఈ కాలక్షేపం తీవ్రాతి తీవ్రంగా చేయాలని చంద్రబాబు నాయుడు కూడా ఈ ఎన్నికల అనంతరం తన ఏదో జాతీయ పాత్రకు వెళ్ళొచ్చు. ఆయనకి ఇదివరకు కూడా సంబంధాలు ఉన్నాయి. రెండు విధాలు ఆయనది డబుల్ ద్వంద్వ క్రీడలాగా ఉంది. ఓడిపోతే ఎన్నికలు ఈవీఎంలు తప్పులు ఫిర్యాదులు ఎట్లాగో ఇవన్నీ ఉంటాయి, ఇదే కారణం అని చెప్పొచ్చు. గెలిస్తేనా రేపు ఢిల్లీలో ఏర్పడే జాతీయ పొందిక మోడీకి ఎన్నొస్తాయి రావు. సో ఒక జాతీయ పాత్రలో పోవచ్చు. అక్కడ కూడా మళ్ళీ కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు అక్కడ జరుగుతుంది. నిజమైన కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు. మేము ఫెడరల్ ఫ్రంట్ పెట్టి అన్ని ప్రభావితం చేస్తామన్న కేసీఆర్ గారేమో ఈ 30 రోజులు ఆయన మాట్లాడలేదు. ఎందుకని చంద్రబాబు నాయుడు ఏమో ఇప్పుడు ఈరోజు కర్ణాటకకి వెళ్ళి నేను ప్రచారం చేస్తానంటున్నాడు. సో ఏంటి సార్ ఇద్దరు తమ సీట్ల గురించి చెప్తున్నారు అంటే కొంత మార్కెట్ వాల్యూని ఈ ఒక నెల కూడా తగ్గించుకోకుండా ఉండడం కోసమే చెప్తున్నారా? ఏమనుకోవాలి? మార్కెట్ వాల్యూనే కదా, అసలు మార్కెటే కదా ఇప్పుడు రాజకీయాలంతా కూడా శాసిస్తుంది. వీళ్ళని బట్టి ఆఖరికి స్టాక్ మార్కెట్ కోసం చేసే పరిస్థితి కూడా ఉంది. దానికంటే ముఖ్యంగా నవీన్ ఒక విధమైన ఇందులో కృత్రిమత్వం కూడా ఉంది, మేకపోతు గాంభీర్యం కూడా ఉంది. బాగా దగ్గరగా ఉన్న వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు లేదా కొంతమంది అభ్యర్థులు వాళ్ళతో మనం సంప్రదించినప్పుడు ఎందుకన్నా మంచిదే అని కాషియస్గా ఉన్నారు. మళ్ళీ పైకి మటుకు మాకు 110, 120 ఇట్లా చెప్తున్నప్పటికీ కూడా ఉదాహరణకు మహిళలు చాలా ఎక్కువగా రావడం మాకే లాభం అంటే తెలుగుదేశంకి ఎవరు వేశారేమో అనే ఒక జంకు వైసీపీకి ఉంది. అలాగే మా పథకాల కంటే వాళ్ళ డబ్బులు ఎక్కువ కాబట్టి వెళ్ళారేమో అని ఒక జంకు ఉంది. మా పథకాల వల్ల వచ్చారని వీళ్ళు అంటున్నా కానీ అందుకని అసలు వీళ్ళు మా ఇద్దరి కోసం కాదేమో పవన్ కళ్యాణ్ కోసం వచ్చారేమో కొన్ని జిల్లాల్లో అన్నది కూడా ఉంది. ఉన్నా కానీ ఏంటంటే పైకి అంతా అయిపోయింది. 30, 40, 130, 140 ఇలా చెప్పేస్తున్నారు. కొంచెం దిద్దుబాటు ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఒక దాడుల మీద ఒక కమిటీ వేశారన్నా లేకపోతే మళ్ళీ ఈసీ దగ్గరికి విజయసాయి రెడ్డి బృందం వెళ్తుందన్న వీటన్నిటికి కూడా కారణం ఏంటంటే ఈ తమ వైపు నుంచి కూడా ఏదో ఒక చర్యలు చేయాలి, తమ స్తబ్దంగా ఉండకూడదు అనేది ఒకటి కనిపిస్తుంది. ప్రజలైతే మటుకు ఇట్లా చాలా ఎన్నికలు చూశారు, అటు ఇటు కూడా చెప్తూ ఉంటారని కూడా వాళ్ళకి తెలుసు. మనకు చెప్పేవాళ్ళు కూడా రకరకాలకి చాలామంది ఫోన్లు చేస్తుంటారు. నియోజకవర్గాల్లో ఉన్నవాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు చేస్తుంటారు. నాకు మిశ్రమంగానే ఉంది ఇప్పటికి కూడా, ఏకపక్షంగా ఇంకా తిరుగులేదు. కొన్నిసార్లు అలా ఉంటుంది. అంటే ఎన్నికలన్నాక ఎప్పుడు అవతల వాడు కూడా అడుగుతూ ఉంటారు కానీ బట్ ఉందేమో ఆధిక్యత అని. ఈసారి మటుకు ఇప్పటికి కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. వైసీపీకి ఆధిక్యత రావచ్చు అనే వాదన ప్రచారం ఎక్కువగా ఉంది. దట్ మచ్ వీ కెన్ సే. దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఇంకా ఎక్కువగా ఈరోజు ఒకేసారి 8 మంది మాట్లాడారు. ఉదాహరణకు నిన్న మొన్న నిశ్శబ్దంగా ఉన్నవాళ్ళు. సో మీరు అన్నట్టుగా పోస్ట్ పోల్లో కూడా ఈ పోటీ ప్రచారం కొనసాగటం, మార్కెట్ నిలబెట్టుకోవడానికి ప్రయత్నించడం కనిపిస్తుంది. తమిళనాడు, కర్ణాటక, కేరళ పూర్తి స్థాయిలో బీజేపీ పాగా వేయాలనే ఆలోచన కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రధాని మోదీ ఫుల్లీ కాన్సన్ట్రేట్ చేయడం, తమిళనాడులో పర్యటనలు చేయడం. ఏంటి సార్ నిజంగానే పాగా వేసే అవకాశం ఉంటుందా? ఏమనుకోవచ్చు ఎన్నికల్లో? లేదు, ఉత్తర భారతదేశంలో దెబ్బతిన్నాం కాబట్టి దక్షిణ భారతదేశంలో పాగా వేయలేరు, జాగా సంపాదించడమే వాళ్ళ ఉద్దేశం. ఒక్క కర్ణాటకలోనే వాళ్ళకు కొద్దిగా ఎక్కువ బలం ఉంది, అధికారం కూడా చేశారు. కానీ కర్ణాటకలో ఇప్పుడు జేడీఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. యడ్యూరప్ప వరుసగా 1-2 సార్లు అప్రతిష్టాకరమైన వీడియోలతో దొరికిపోయారు. ఇదంతా ఉంది. జేడీఎస్ కాంగ్రెస్ సంకీర్ణం సరిగా లేదనేది అవన్నీ కూడా ఉన్నాయి. ఏదైనా గతంలోలాగా ఏకపక్షంగా 21 స్థానాల్లో వచ్చిన పరిస్థితి అయితే ఇప్పుడు బీజేపీకి లేదు కదా. సో దక్షిణాదిలో తగ్గుదలే తప్ప కర్ణాటకలో పెరగదు. కేరళకు వచ్చేసరికి ప్రధాని నిన్న కూడా చెప్తున్నారు, శబరిమలై ఇన్ని రోజులు జరిగినా కానీ శబరిమలై తీర్పును వ్యతిరేకిస్తున్నారు. ఇంకోటి విశ్వాసాలను ప్రశ్నించే అవకాశం లేకుండా రాజ్యాంగాన్ని సవరిస్తారని. ఇది చాలా ఘోరమైన తలకిందుల విషయం. మనుషులు మత విశ్వాసాలు కుల మతాలతో సంబంధం లేదు, రాజ్యాంగాన్ని మనం అందరం అనుసరించాలని చెప్తుంటే ఈ ప్రధానమంత్రి రాజ్యాంగానికి అనుగుణంగా విశ్వాసాలకు అనుగుణంగా నేను రాజ్యాంగాన్ని సవరిస్తానని చెప్పడం చాలా తీవ్రమైన విషయం. మరి దీని గురించి న్యాయస్థానాలు ఎన్నికల సంఘం ఏం ఆలోచిస్తారో మనకు చూడాలి మనం. వీటిలో తమిళనాడు కేసు కొంచెం భిన్నమైంది. తమిళనాడులో ఇప్పుడు జరిగే లోక్సభ ఎన్నికల కంటే శాసనసభ ఉప ఎన్నికలు ఎక్కువ ముఖ్యమైనవి. ఇప్పుడు దినకరన్ వర్గం కనుక ఆ 18 శాసనసభ స్థానాల్లో 10-11 స్థానాలు తెచ్చుకోగలిగితే ఈ ప్రభుత్వమే ఉండదు.
ఇప్పుడున్న ఈ పళనిస్వామి ప్రభుత్వమే పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ మోడీ అప్పీల్ ప్రధానంగా ఉందని మనం చెప్పలేం. ఎందుకంటే దేశం మొత్తంలోకి కూడా ఒక ప్రతిపక్ష కూటమిగా ఏర్పడి బీజేపీని ఎదుర్కొంటున్న రాష్ట్రంగా తమిళనాడు చెప్పొచ్చు. అంటే కేరళ తర్వాత కేరళలో ఎల్డీఎఫ్ ఉంది, యూపీలో ఎస్పీ బీఎస్పీ ఉన్నాయి, కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ ఉన్నాయి, బీహార్లో కాంగ్రెస్ ఆర్జేడీ. ఇది వీటిని మినహాయిస్తే ఇంకెక్కడా కూడా పెద్దగా కలయికలు లేవు. అది తమిళనాడులో ఉంది ఒక పటిష్టమైన ప్రాంతీయ పార్టీ. స్టాలిన్ నాయకత్వంలో ఈ పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తున్నాయి. అందుకని తమిళనాడులో ఒక కురుక్షేత్రమే జరుగుతుంది. ఈ కురుక్షేత్రంలో ఎంతవరకు ఫలితాలు వస్తాయి ముందు బీజేపీ నిలబడే అవకాశం అసలు బీజేపీ చేస్తుందే 5 స్థానాలు. 5 స్థానాల్లో వాళ్ళకి వచ్చేవి అన్ని పరిమితంగానే ఉంటాయి. కానీ అన్నాడీఎంకేని బతికించుకుంటేనే వాళ్ళకి దక్షిణ భారతంలో ఠికానా ఉంటుంది. అది వాళ్ళ ప్రధానమైన ఆందోళన. ఒక చోట కమ్యూనిస్టులు ఉన్నారు, నాయకుడే కనపడతారు. అందుకని వాళ్ళు ఆంధ్ర తెలంగాణలో తమకు స్నేహంగానో మెతగ్గానో ఉండే వైసీపీ టీఆర్ఎస్ ఎలాగో ఉంది కాబట్టి వైసీపీ ఆంధ్రాలో వస్తే చాలా మంచిదని వాళ్ళు అంతగా పాకులడడానికి అదే ముఖ్యమైన కారణం. లేకపోతే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ బేస్లో దళితులు, క్రైస్తవులు, ముస్లింలు మాకు ఎక్కువగా ఓట్లేస్తారని వాళ్ళు చెప్తూ ఉంటారు. నిజానికి ఈ వర్గాలన్నిటి మీద బీజేపీ దాడులు చేస్తూ ఉంది, అసహనం పెరిగిపోయిందని ఫిర్యాదు జాతీయ స్థాయిలో ఎక్కువగా ఉంది. ఉన్నా కానీ మొత్తం ప్రచారంలో ఎక్కడ జగన్ బీజేపీ మీద రాజకీయ విమర్శ ఎక్కడ చేయడు ఆయన. అలాగే వాళ్ళు కూడా వీళ్ళని బలపరుస్తారు. ఎలా బలపరుస్తారు అంటే వీళ్ళకి మతం పెద్ద ముఖ్యం కాదు, ఊరికే మతాన్ని రాజకీయ తొడుగ్గా వాడుకోవడం తప్ప బీజేపీకి ఇంకోటి కాదనేది మనకు తెలుస్తుంది. అందుకని దక్షిణ భారతదేశంలో ఈసారి కనుక బీజేపీ దెబ్బతిన్నదంటే దాని అవకాశాలు బహుశా అది ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటుంటారు కొంతమంది. ఉత్తర భారతంలో కూడా కొన్ని చోట్ల దెబ్బతినాల్సి వస్తుంది. చూడాలి మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.